స్వామి, ఇప్పుడు మనము ఎల్లారెడ్డిపేట నుంచి సిద్దిపేటకి వెళ్తున్నాం అన్నమాట. నడవండి, వెళదాము. సిద్దిపేటలో స్వామి ఏ స్వామి పిలుస్తూ చూద్దాము. నడవండి. జబల గణేష్ మహారాజ్కి జై. నమస్కారం. యాత్రలో నా పాత్ర మీ అశోక్ కుమార్, కొత్తపల్లి. అయితే ఇప్పుడు మనము ఎల్లారెడ్డిపేటకు వచ్చినాం అనమాట. ఇక్కడ త్రిలింగ శివాలయం ఉంది. త్రిలింగ క్షేత్రం అంటారు అన్నమాట దీన్ని. అయితే ఇది మనకు సిద్దిపేట నుంచి 40 కిలోమీటర్లు ఉంటుంది. హైదరాబాద్ నుంచి 100 కిలోమీటర్ దాకా ఉంటుంది అన్నమాట ఇది. అయితే ఇది ఇక్కడ రావాలంటే మాత్రం మనము బైక్ మీద కానీ కార్ మీద కానీ బస్సులు ఉంటాయి కదా, ఇక్కడ బస్సుల మీద రావచ్చు అంతే. కాబట్టి చూద్దాం, నడవండి. ఇంకేమేమి ఉందో నడవండి, లోపల చూద్దాం. సో ముంగంటే మనకు ఆంజనేయ స్వామి దర్శనం ఇస్తాడు. చూడండి, దర్శనం చేసుకోండి. జై బజరంగ్ బలికి జై. తమస్మిన్ కార్య నిర్యోగి ప్రమాణం హర్షత్తమ హన్మన్యత్తమాస్తాయ దుఃఖక్షేకరో భవ. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని. అయితే స్వాములు, ఇది కాకతీయులు నాటి టెంపుల్ అన్నమాట. ఇది 986 తర్వాత కాకతీయులు పరిపాలించే టైంలో నిర్మించిన టెంపుల్. ఇది చాలా పురాతనమైనది. సేమ్ మీరు చూడండి, 1000 స్తంభాల గుడి ఎలాగైతే ఉందో స్టోన్స్ తోటి, ఇది కూడా అలాగనే ఉంది. కంప్లీట్ స్టోన్ తప్ప వేరే ఏం లేదు ఇక్కడ, అంతా స్టోన్ తోటి చేసింది అనమాట. చూడండి, ఇది త్రిలింగేశ్వర ఆలయం అంటారు అన్నమాట. దర్శనం చేసుకోండి. ఫస్ట్ ఇక్కడ శివుడు ఉన్నారు. నమ శివాయ, ఓం నమ శివాయ, హర హర శంకర నమ శివాయ, నమ శివాయ, ఓం నమ శివాయ, హర హర భోలే నమ శివాయ. गंगाधराय शिव गंगाधराय, हर हर शंकर नमः शिवाय. जटाधराय शिव जटाधराय, हर हर शंकर नमः शिवाय. చూడండి, ఇక్కడ నందీశ్వరుడు ఉన్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోండి. ఇక్కడ పార్వతీ మాత దర్శనం చేసుకోండి. చూడండి, ఒక లింగం దర్శనం చేసుకున్నాం కదా, ఇది 2వ లింగం. చూడండి, దర్శనం చేసుకోండి. నమ శివాయ, ఓం నమ శివాయ, హర హర శంకర నమ శివాయ. గంగాధరాయ शिव गंगाधराय, हर हर शंकर नमः शिवाय. जटाधराय शिव जटाधराय, हर हर शंकर नमः शिवाय. नमः शिवाय, ओम नमः शिवाय, हर हर भोले नमः शिवाय.
నడవండి. ఇక మూడో మెయిన్ లింగాన్ని చూద్దాం. నడవండి. చూడండి, ఇది మూడవది మెయిన్ లింగం. మన ఇండియా లోపల 23 లింగం ఈ లింగం ఇదా? చెప్పు స్వామి, ఇది యాక్చువల్లీ ఏంది? శ్రీ త్రిలింగేశ్వర ఆలయం అనేది ఇది కాకతీయుల కాలంలో నిర్మించింది. 1153లో ప్రతిష్ట వరంగల్ శాసనం ద్వారా తెలిసింది. అయితే ఇప్పుడు ఒక 70 సంవత్సరాల వరకు అంటే స్వతంత్రం వచ్చే వరకు ఈ గుడికి ఎలాంటి పూజలు లేవు సార్. అయితే ఒక 70 years క్రితము మదరెడ్డి సార్ అంటే ఆయన కళ్ళు పోయినాయి అన్నమాట. ఆయన దేవుడికి చెప్పిండంట, నువ్వు నన్ను కోసుకో, నీకు కళ్ళు వస్తాయని. ఆయన అప్పుడు కొంచెం చున్నవి నేర్పించి ఆ దేవుడికి కళ్ళు వచ్చినాయి. ఆయన దాదాపు 40 సంవత్సరాల దాకా దేవుడు పట్టించుకున్నాడు. ఆయన చనిపోయినాక మన యథావిధిగా ఎవరు సర్పంచ్ ఉంటే వాళ్ళు ఒక్కరే చేసేవాళ్ళు. సంవత్సరంలో పూజలు ఉండేది కాదు, ఈ లైట్లు ఏం లేవు. అయితే నాకు 2007లో ఎందుకో చేయాలనిపించి ఫస్ట్ 7,000తో పని స్టార్ట్ చేసిన. ఒక 2 లక్షలతో మొత్తం గుడి రిపేర్ చేయించిన. అయితే వాళ్ళ భక్తులు వాళ్ళు కోరికలు నెరవేరిన కొద్ది ఇక ఫస్ట్ నందిని ఇచ్చారు డొనేట్, సెకండ్ విఘ్నేశ్వరిని, మన భగవంతుడు పార్వతి మాత, అక్కడ నవగ్రహాలు, నాగమాత అన్ని ఇచ్చారు. అయితే 2019లో ప్రతిష్ఠ చేయించినాం. మళ్ళీ 2022లో మన ధ్వజస్తంభం ప్రతిష్ఠ అయిందండి. 32 ఇప్పుడు నిత్య పూజలు అయితే గుళ్ళే ఉన్నాయి అనుకో. నా పేరు గుర్రం. అసలు యాక్చువల్ చాలా పెద్దది కావాలి, ఎందుకంటే 3 త్రిలింగం అంటే బాగుండట్లేదు. లింగం కూడా ఎంత పెద్ద బాగుంది. ఇది మెయిన్ లింగం, బ్రహ్మసూత్రం లింగం. ఇది బ్రహ్మసూత్ర లింగం. బ్రహ్మసూత్ర లింగం. మనం గుడిలోకి వెళ్తే 23 లింగం వస్తుంది. ఇదా? శ్రీ త్రిలింగేశ్వర ఆలయం అంటే 23 లింగం ఇండియాలో. శంకర నాద శరీరా పరా వేద విహారా హరా జీవేశ్వరా శంకరా त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् मृत्योर्मुक्षीयमामृतात्। ओम त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् मृत्योर्मुक्षीयमामृतात्। చూడండి, పురాతనం ఎంత మంచి టెంపుల్. ఇది ఎంత డెవలప్ చేస్తే అంత మంచి డెవలప్ అవుతుంది. అయితే యాక్చువల్లీ దీనికి యాక్చువల్లీ ఆల్రెడీ 3 కోట్ల రూపాయలు శాంక్షన్ అయినాయండి. కానీ మల్లన్న సాగర్ వస్తుందని చెప్పి మళ్ళీ క్యాన్సిల్ చేశారు. ఇక భగవంతుడు మళ్ళీ తెప్పించుకొని దీన్ని డెవలప్ చేసుకుంటే చాలా బాగుంటుంది టెంపుల్. ఇది చాలా పురాతనమైన కాకతీయుల నాటి టెంపుల్. సేమ్ 1000 స్తంభాల గుడి, రామప్ప గుడి బేస్లు ఎట్లున్నాయి సేమ్ అవే బేస్లు, సేమ్ టు సేమ్. చూడండి, మొత్తం రాయి కట్టకమే. అయితే స్వామి, ఈ ఎల్లారెడ్డిపేట ఒక చిన్న గ్రామం అన్నమాట. అయితే ఇక్కడ ఉండడానికి వసతి ఉండదు. ఇక్కడ మనం వచ్చి దర్శనం చేసుకొని దగ్గరనే సిద్దిపేట ఉంది కాబట్టి అక్కడ పోయి స్టే చేసుకోవాలి. షార్ట్ కట్ రూట్ కొద్దిగానే ఉంటుంది కదా, షార్ట్ కట్ రూట్ కూడా ఉంది ఇక్కడ. అక్కడ దర్శనం అక్కడ ఉండి అక్కడ స్టే చేసి ఇక్కడ వచ్చి దర్శనం చేసుకోవాలన్నమాట మనము. అయితే సిద్దిపేటలో రూమ్లు మనకు ఏసీ రూమ్లు 1500లో దొరుకుతాయి, మళ్ళీ నాన్ ఏసీ 700-800 అటు ఆ రేంజ్లో దొరుకుతాయి. ఇక్కడ నవగ్రహాలు కూడా ఉన్నాయి చూడండి ముంగట. వాళ్ళ ఫ్యామిలీ. ఓకే, ఇది డోనర్స్ ఫ్యామిలీ అన్నమాట. చూడండి, ఇక్కడ జంట నాగుల ఆలయం ఉంది, సుబ్రహ్మణ్య స్వామి అనుకోండి. చూడండి, దర్శనం చేసుకోండి. చూడండి, బ్రహ్మాండమైన దర్శనమైంది. త్రిలింగేశ్వర స్వామి 3 శివాలయాలు ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి. డెవలప్ చేస్తే మాత్రం చాలా బాగా అవుతుంది. ఇది చాలా పురాతనమైన టెంపుల్.
సేమ్ కాకతీయ కట్టిన ఏది మన 1000 స్తంభాల గుడి, రామప్ప గుడి లెక్కనే సేమ్ బేస్ ఇట్ అంతా దీన్ని డెవలప్ చేస్తే ఇది అంతటి కూడా అవుతుంది. ఇది కూడా స్వామి దయాన్ని ఎప్పుడు తెప్పించుకుంటాడు, ఎప్పుడు చేయించుకోవడం ఆయన ఇష్టం. నడవండి ఇప్పుడు.